దీనికి వచ్చి అక్కడ మనం పొలిటికల్ మాట్లాడకూడదు. కానీ ఇప్పుడు చలో గుంటూరు లేకపోతే ఇంకోటి అనేది అసలు ఒకసారి వాస్తవాలు ఏంటో కూడా అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఆ ఇన్సిడెంట్ ముందు అసలు ఏం జరిగింది అనేది మనం అందరం కూడా స్వయం చూసాం. ఎవరైతే ఇప్పుడు అక్కడ మనం చెప్పుకుంటున్న ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు అన్నాం మనం. అవి ఏదో ఒకరు చెప్పడం కాదు, అందరం కూడా వీడియోలు వచ్చినాయి, అన్ని సోషల్ మీడియాలో వచ్చినాయి, టీవీల్లో వచ్చినాయి, అన్ని చోట్ల వచ్చినాయి. ఒక 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఈ దేశంలోనే ఒక టాలెస్ట్ లీడరు, అటువంటి వ్యక్తి గురించి అంత వ్యక్తిగతంగా పొలిటికల్ పార్టీస్ జనరల్గా క్రిటిసైజ్ చేస్తాయి, ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ వ్యక్తిగతంగా అలా మాట్లాడటం అనేది ఎవరు కూడా అది క్షమించలేని తప్పు. అటువంటి మాట్లాడిన వ్యక్తిని ఈరోజు వెనకేసుకుంటూ వస్తూ వాళ్ళు మాట్లాడటం ఇంకా తప్పు. దీన్ని ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏది కరెక్ట్ ఏది కాదో అని కూడా ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు చలో గుంటూరు లేకపోతే ఇంకోటి అనేది అసలు ఒకసారి వాస్తవాలు ఏంటో కూడా అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఆ ఇన్సిడెంట్ ముందు అసలు ఏం జరిగింది అనేది మనం అందరం కూడా స్వయం చూసాం. ఎవరైతే ఇప్పుడు అక్కడ మనం చెప్పుకుంటున్న ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు అన్నాం మనం. అవి ఏదో ఒకరు చెప్పడం కాదు, అందరం కూడా వీడియోలు వచ్చినాయి, అన్ని సోషల్ మీడియాలో వచ్చినాయి, టీవీల్లో వచ్చినాయి, అన్ని చోట్ల వచ్చినాయి. ఒక 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఈ దేశంలోనే ఒక టాలెస్ట్ లీడరు, అటువంటి వ్యక్తి గురించి అంత వ్యక్తిగతంగా పొలిటికల్ పార్టీస్ జనరల్గా క్రిటిసైజ్ చేస్తాయి, ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ వ్యక్తిగతంగా అలా మాట్లాడటం అనేది ఎవరు కూడా అది క్షమించలేని తప్పు. అటువంటి మాట్లాడిన వ్యక్తిని ఈరోజు వెనకేసుకుంటూ వస్తూ వాళ్ళు మాట్లాడటం ఇంకా తప్పు. దీన్ని ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏది కరెక్ట్ ఏది కాదో అని కూడా ప్రజలు నిర్ణయిస్తారు.